దాంట్లో రెవెన్యూ గవర్నమెంట్ మన పాత జమాన్లో చెప్తుండే ఏ రోగం వచ్చినా దానికి చింత తెలిసి మాట్లాడి ఇప్పుడు మనకు కూడా ఏ డెవలప్మెంట్లో దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ భాగం లేకుంటే ఆ స్కీమే అమలు ఎక్కడన్నా గుడిసె కాలితే కాయ ఎంఆర్ఓ అంటారు, ఎక్కడన్నా ఫ్లడ్ వచ్చినారంటే కాయ ఎంఆర్ఓ అంటారు. అంటే పబ్లిక్ కలెక్టర్ అండ్ రెవెన్యూనే జ్ఞాపకం వస్తారు. వాళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జ్ఞాపకం రాదు, వాళ్ళకి ఏదైనా ఫ్లడ్ వస్తాయి, లేకుంటే ఇరిగేషన్ వాళ్ళు యాదకి రాదు, వాళ్ళకి ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే నిజాం కాలం నుంచి కూడా ఈ ల్యాండ్స్ సర్వేస్లో కానీ దాంట్లో కానీ మీ అనుభవం ఎట్లా ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ మీద ఉండదు, ఆల్ డిపార్ట్మెంట్స్ మీద మీకు ఒక అనుభవం ఉంటుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ స్కీమ్ పెట్టినా దాంట్లో ఎక్కడ ఒక చోట మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అందు గురించి మా రమణ్ చెప్పింది, ఇప్పుడు మేము ఎన్నోసార్లు పిలిస్తే మా వాళ్ళు రాగలుగుతారంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఏమంటే 24 hour జాబ్ ఇది. ఎప్పుడు పిలిచినా ఏది ప్రమాదం జరిగినా యాక్సిడెంట్ జరిగినా మంచి ఏదో ఉన్నా అరే ఎంఆర్ఓ కాయ బులా జల్దీ పచ్చినా అక్కడ అంటారు.